హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం పర్సనల్ టేస్ట్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 16 అంటే ఫైనల్ ఎపిసోడ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే జిన్హో ఏమో గెయిన్ వాళ్ళ డాడీతో ఏమంటారు అంటే ఈ సంగోజీ మీకు ఒక ఫెయిల్యూర్ కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇదంతా మీ తప్పే, మీరు కావాలని చెప్పి గెయిన్తో అంటున్నారు, గెయిన్ మీద తోసేస్తున్నారు అని చెప్పి అనగానే ఇంకా ఆయనకి చాలా కోపం వచ్చేసి జిన్హోని కొడతాడు. ఇంకా అప్పుడు జిన్హో అంటాడు, నేను చెప్పింది తప్పంటారా, సంగోజీ ఫెయిల్యూర్ కాదా అని చెప్పేసి అడుగుతారనమాట. ఇంకా అప్పుడు గెయిన్ ఏమో ఏం మాట్లాడుతున్నావు జిన్హో, ఇదంతా నా తప్పు, మా మమ్మీ చనిపోవటం మా డాడీది ఏం తప్పు కాదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ వైపు సపోర్ట్ చేస్తుందనమాట. జిన్హో నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా గెయిన్ వాళ్ళ డాడీ కూడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి రావద్దు మా ఇంటికి అని చెప్పేసి జిన్హో అని అంటారు. ఇంకా అలా అనేటప్పటికీ జిన్హో కూడా ఇంకా డల్గా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే గేయన్ ఏమో తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడికి యూంగ్సేన్ అలాగే జిన్హో వాళ్ళ సెక్రటరీ ఇద్దరు వచ్చి ఇంకా జిన్హో మంచివాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు గేయన్కి. కానీ గేయన్ మాత్రం నేను ఇప్పుడు ఏం వినదలుచుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారనమాట. జిన్హో వాళ్ళ అసిస్టెంట్ యూంగ్సేన్ ఇద్దరు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. జిన్హో ఇప్పుడు చాలా బాధల్లో ఉన్నాడు, తన ఆఫీస్ కూడా పోయేటట్టుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా గెయిన్ వింటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే తను బాధపడుతూ ఉంటుంది, జిన్హో ఇంత బాధల్లో ఉన్నాడా అని చెప్పేసి. ఇంకా యూంగ్సేన్ అంటుంది, నేను ఎంత చెప్పినా సరే గెయిన్ వినట్లేదు, గెయిన్ వెళ్ళి తనకి ఓదారిస్తే కొంచెమన్నా తను సెట్ అవుతాడు కదా అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా గెయిన్ ఏమో ఇవన్నీ విని ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. తను వర్క్ చేసుకుంటూనే ఇంకా జిన్హో గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత గెయిన్ ఏం చేస్తుందంటే అలసిపోయి పడుకుని పోతుంది. ఇంకా తను అలా పడుకుని పోయి ఉంటుంది. ఇంకా అప్పుడే జిన్హో వస్తాడు. జిన్హో వచ్చి ఏం చేస్తాడు అంటే ఒక స్వెటర్ తీసి తన మీద కప్పి ఇంకా తనేమో అలా చూసుకుని చాలా బాధగా ఉంటాడు జిన్హో కూడా. ఇంకా జిన్హో కూడా అలా వెళ్ళిపోతాడనమాట. ఇంకా గెయిన్ ఏమో పడుకుని ఉంటుంది కదా, సో తనేమో పట్టించుకోదు, అంటే ఎవరు వేశారు అనేది తెలియదు తనకి. ఇంకా అప్పుడే జిన్హో ఏమో చాలా డల్గా ఉండి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే తర్వాత కొంచెం సేపటికి గెయిన్కి మెలకు వస్తుందన్నమాట. ఎందుకంటే చెంగ్రూల్ పిలుస్తూ ఉంటాడు, నువ్వు ఏంటి ఇక్కడున్నావు, ఇంటికి వెళ్ళలేదేంటి, నేను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు గెయిన్ అడుగుతుంది, ఈ స్వెటర్ నువ్వే వేసావా నా మీద అని చెప్పేసి అడుగుతుంది. చెంగ్రూల్ అంటాడు, లేదే నేను వేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఎవరు కూడా లేరు కదా, ఎవరేసి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు గెయిన్కి అర్థమవుతుందనమాట, అంటే జిన్హో వచ్చే ఉంటాడు, జిన్హోనే వేసి ఉంటాడు అని చెప్పేసి తను ఆ స్వెటర్ వేసుకుంటుంది. ఇంకా చెంగ్రూల్ ఏమో నేను నిన్ను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పేసి ఇంకా తన్ని కార్లో ఎక్కించుకుని తీసుకువెళ్తూ ఉంటాడనమాట. అంటే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా జిన్హో ఏమో చాలా బాధపడుతూ ఉంటాడనమాట, డల్గా కూర్చుని ఉంటాడు. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే చైర్మన్ ఏమో పార్క్ చూల్కి ఒక ప్లాన్ని చూపిస్తారనమాట. చూపించి ఈ ప్లాన్ ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు పార్క్ చూల్ అంటారు, చాలా బాగుంది, ఎవరిది ప్లాన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు డైరెక్టర్ అంటారు, ఇది జిన్హోది అని చెప్పేసి అంటారు. ఇంకా కట్ చేస్తే చెంగ్రూల్ వాళ్ళ డాడీ ఏమో చైర్మన్ వాళ్ళ ఫాదర్ని కలుస్తారనమాట. కలిసి ఏం చెప్తారు అంటే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా జిన్హో అని చెప్పి ఎం గ్రూప్కి ఇచ్చేద్దామని చూస్తున్నారు అందరూ, కానీ వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది తెలుసా, లాస్ట్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు తన మీద ఫైల్ చేశారు, అది అసలు మంచిది కాదు అని చెప్పేసి జిన్హో వాళ్ళ కంపెనీ మీద చెప్తూ ఉంటాడనమాట. ఇంక ఇదే టైంలో చైర్మన్ అలాగే పార్క్ చూల్ ఇద్దరు కూడా వస్తారనమాట చైర్మన్ వాళ్ళ ఫాదర్ని కలవడానికి. ఇంకా ఆయనేమో చెంగ్రూల్ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చైర్మన్ అంటారు, మీరు మనసులో ఏం పెట్టుకోకుండా జిన్హోన్ కూడా ఒక కంటెస్టెంట్ లాగా చూసే ఈ జడ్జ్మెంట్ అనేది ఇవ్వండి ప్లీజ్, ఇదే నా కోరిక అని చెప్పేసి చైర్మన్ అంటూ ఉంటారు. ఇంకా పార్క్ చూల్ కూడా సరే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా దాని తర్వాత జిన్హో ఏం చేస్తారు అంటే చైర్మన్ పిలుస్తున్నారు అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. అప్పుడు చైర్మన్ ఏమో జిన్హోతో ఏం చెప్తాడు అంటే, నేను విన్నాను నీ కంపెనీ అంతా కూడా లాస్లో ఉందంట కదా, నువ్వు నీ ఆఫీస్ని వదిలేసావంట కదా, నేను లాస్ట్ మంతే నాకు శాలరీ ఇచ్చారు మా డాడీ, సో అది చాలా ఇచ్చారు, అదంతా నాకు వేస్ట్ అయిపోతుంది కదా, సో అది నేను నీకు ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అప్పుడు జిన్హో అంటాడు, లేదు సార్ నేను అది యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు చైర్మన్ అంటారు, ఏ ఫ్రెండ్స్ ఒకళ్ళు బాధలో ఉంటే ఇంకొకళ్ళు ఏమీ హెల్ప్ చేసుకోరా ఏంటి, నేను అలాగే చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు.
చెప్తారనమాట. జిన్హో ఏమో వద్దు అని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ చైర్మన్ అంటారు, లేదు ఈసారి నువ్వు హెల్ప్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి, నువ్వు వెళ్ళి నా ఆఫీస్ ఉంది కదా, విల్లా ఉంది కదా నాది, అక్కడికి వెళ్ళి ఉండు అని చెప్పేసి నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా క్లియర్ చేసుకుని బాగా వర్క్ చెయ్యి. ఎందుకంటే నేను ఇది నీ మీద ఏమీ ఎక్కువగా చూడట్లేదు, నేను అందరిలాగానే చూస్తున్నాను. నీకు ఉండాల్సినవి లేకపోవటం వల్ల నువ్వు మంచిగా చేయలేవేమో ప్రాజెక్ట్ అని నేను ఇవన్నీ ఇస్తున్నాను, అంతే తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి డైరెక్టర్ అర్థమయ్యేలాగా చెప్తారు. ఇంకా అప్పుడు జిన్హో కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటారనమాట. ఇంకా జిన్హో ఇంకా నో అని చెప్పలేకపోతాడు, ఇంకా అందుకే ఒప్పుకుంటాడు. దాని తర్వాత చైర్మన్ ఏం చెప్తారంటే ఇన్హీతో, నా విల్లా ఉంది కదా, సో దాన్ని క్లీన్ చెయ్యి, జిన్హో అక్కడ ఉంటున్నాడు అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు ఇన్హీ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు గెయిన్ ఏమో ఒక చిల్డ్రన్స్ది థీమ్ పార్క్ లాగా చేస్తుంది కదా, అదంతా డిజైన్ చేసి వస్తుంది. ఇంకా అందరూ కూడా తను పొగుడుతూ ఉంటారనమాట, చాలా బాగా చేశారు అని చెప్పేసి. ఇంకా జిన్హో వాళ్ళ అసిస్టెంట్ కూడా వస్తాడు, వచ్చి జిన్హో కూడా వచ్చుంటే బాగుండేది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా గెయిన్ ఏమో డల్గా ఉంటుంది. అప్పుడే గెయిన్ వాళ్ళ డాడీ కూడా వస్తారనమాట. ఇంకా వచ్చి నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు వాళ్ళ డాడీ ఏం చెప్తారు అంటే, చిన్నప్పటి నుండి నేను నిన్ను సరిగ్గా చూడలేదు, ఎందుకంటే ఆ గిల్టీతో నేను ఉండిపోయాను, ఎందుకంటే సంగోజీ వల్లే కదా మీ మదర్ చనిపోయారు, నేను సంగోజీని మీ ఇద్దరికి ఇద్దామనుకున్నాను, ఇదంతా నా తప్పే అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. అప్పుడు గెయిన్ అంటుంది, లేదు డాడీ ఇది మీ తప్పేం కాదు అని చెప్పేసి, అదొక యాక్సిడెంట్ అంతే అని చెప్పి గెయిన్ కూడా అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు వాళ్ళ డాడీ కూడా నన్ను క్షమించు, నేను చిన్నప్పటి నుండి సరిగ్గా చూడలేదు కదా అని చెప్పి గెయిన్తో అంటూ ఉంటారు. ఇంకా గెయిన్ అంటుంది, లేదు డాడీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, నాకు మీ మదర్ అంటేనే కాదు నువ్వంటే కూడా చాలా ఇష్టం అని చెప్పేసి గెయిన్తో అంటారనమాట. ఇంకా అలా అనేటప్పటికి గెయిన్ ఏమో చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు వాళ్ళ డాడీ ఏమో గెయిన్ని హగ్ చేసుకుంటారు. వాళ్ళ డాడీ ఏమో నేను నిన్నెప్పుడు హర్ట్ చేయను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా జిన్హో చూస్తూ ఉంటాడనమాట. ఇంకా దాని తర్వాత వాళ్ళ డాడీ అంటారు, గెయిన్ వాళ్ళ డాడీ, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఇంక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే గెయిన్ ఏమో జిన్హో వెళ్ళిపోవడం చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు వాళ్ళ డాడీతో, డాడీ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా జిన్హో ఎక్కడా కనిపించడు. జిన్హో ఏమో దాక్కుంటాడనమాట. అప్పుడే జిన్హోకి ఫోన్ చేస్తుంది. ఇంకా ఫోన్ రింగ్ అనేది వినిపిస్తుంది. గోడ వెనకాల ఉంటాడు జిన్హో. అప్పుడు అంటూ ఉంటుందన్నమాట, ఎందుకు దాక్కుంటున్నావు, దాక్కుని నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, నా చుట్టే ఎందుకు తిరుగుతున్నావు నువ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, లేదు నేనేం రావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు గెయిన్ అంటుంది, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పేసి అంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, అవును నేను అబద్ధాలు ఆడుతున్నానని అనుకో, ఇక్కడికి రావటం కూడా అబద్ధమనే అనుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇప్పుడు జిన్హో అంటుంది, ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఇదంతా మిస్అండర్స్టాండింగ్ అని చెప్పొచ్చు కదా అని చెప్పి అంటుంది. ఇప్పుడు జిన్హో అంటాడు, నేను సంగోజీలోకి వెళ్ళి నా వస్తువులన్నీ తెచ్చేసుకుంటాను, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే నేను తెచ్చుకుందామని ఇక్కడికి వచ్చాను అని చెప్పి అలా అంటాడు. ఇంకా తర్వాత జిన్హో ఏమో వెళ్ళిపోతాడు అన్నమాట. సంగోజీకి వెళ్ళి తన బట్టలు అన్నీ కూడా, తన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటాడు. అప్పుడే తను అన్ని వస్తువుల్ని చూసి ఇంకా గెయిన్ని తలుచుకుంటూ ఉంటాడనమాట. గెయిన్ రంపంతో తన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది కదా, సో ఆ సీన్స్ అవన్నీ కూడా గుర్తెచ్చుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత జిన్హో ఏమో వెళ్ళిపోతాడు సంగోజీ నుండి. ఇంకా నెక్స్ట్ సీన్లో ఏంటి అంటే గెయిన్ని డైరెక్టర్ పిలుస్తారు. ఇంకా డైరెక్టర్ పిలిచి ఏం చెప్తారు అంటే, నువ్వు చాలా బాగా చేసావు, నేను అనుకున్న దానికంటే చాలా కంగ్రాట్స్ అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక గెయిన్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు చైర్మన్ అంటారు, నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ఏంటి అంటే నేను జిన్హోని నా విల్లాకి పంపించాను, సో నువ్వు కూడా అక్కడికి వెళ్ళు ఈరోజు ఈవినింగ్, సో మీ ఇద్దరికి ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట డైరెక్టర్. ఇంకా అప్పుడు గెయిన్ అంటుంది, లేదు మా ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పుడప్పుడే క్లియర్ అవ్వవు అని చెప్పేసి, అయినా చాలా థ్యాంక్స్ మీరు మా కోసం ఆలోచిస్తున్నందుకు అని చెప్పి గెయిన్ అంటుందన్నమాట. ఇంకా డైరెక్టర్ ఏమో, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, మీ ఇద్దరు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. తర్వాత గెయిన్ ఏమో ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి యాపిల్ని సగానికి కోసి తింటూ ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, నువ్వు కూడా మీ మదర్ లాగానే తింటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత వాళ్ళ డాడీ ఏం చెప్తారు అంటే, జిన్హో కూడా అందుకే ఇలా చేసుంటాడు, దీన్ని చూసే తను డిజైన్ చేసుంటాడు అని చెప్పేసి అంటారు. ఇంకప్పుడు గెయిన్ అంటుంది, ఏంటి డాడీ అంటే జిన్హో యాపిల్ లాగా డిజైన్ చేశాడా, సంగోజిన్ కాదా డిజైన్ చేసింది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట. ఇంకా తను షాక్ అవుతుంది. ఇదే టైంలో జిన్హో ఏం చేస్తాడు అంటే విల్లాలో వాన్లో తడుచుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇన్హీ వచ్చి అంబ్రిల్లా పట్టుకుంటుంది అనమాట. ఇంకా గెయిన్ ఏమో అలా తలుచుకుని వెంటనే జిన్హోని కలవాలి అని చెప్పేసి జిన్హో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇన్హీ ఏమో జిన్హో దగ్గరే ఉంటుందన్నమాట. నేను
నేను నీతో ఉండొచ్చా అని చెప్పేసి, నీకు చాలా జ్వరంగా ఉంది, నేను నీకు టాబ్లెట్స్ ఇస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. జిన్హో అంటాడు, వద్దు వదిలేసి వెళ్ళిపో, నన్ను టేక్ కేర్ చేసుకోగలను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఇన్హి ఏమో, నేను ఎలా వదిలేసి వెళ్తాను ఒక సిక్ పర్సన్ని, నేను ఇక్కడే ఉంటాను నీతో అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ జిన్హో మాత్రం నేను వెళ్ళిపోమన్నానా నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఇన్హి అంటుంది, లేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు జిన్హో అంటాడు, నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉన్నా సరే నా మనసులో మాత్రం నువ్వు ఉండవు, నేనే బయటకు వెళ్ళి కార్లో పడుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా అదే టైంలో ఇన్హి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే గెయిన్ వస్తుందన్నమాట. ఇంకా గెయిన్ వచ్చేటప్పటికి ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇన్హి అంటుంది, నేను జిన్హోకి జ్వరంగా ఉందని వచ్చాను, ఎప్పుడు కూడా నువ్వే ఎందుకు అంత హ్యాపీగా ఉంటావు, అన్నీ నీకే ఎందుకు దొరుకుతాయో నాకు అర్థం కావట్లేదు, జిన్హోకి నేను ఎంత తన కళ్ళ ముందు ఉన్నా సరే తన మనసులో మాత్రం నువ్వే ఉంటావంట. అప్పుడు గెయిన్ అంటుంది, అసలు నువ్వు ఇలా ఎలా ఉండగలవు రూడ్గా, చిన్నప్పుడు మన ఇద్దరం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, చక్కగా నవ్వుకుంటూ అక్క చెల్లెల్లాగా ఉండేవాళ్ళం, కానీ నువ్వు ఇలా ఎలా చేస్తావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు ఇన్హి అంటుంది, ఏంటి మన ఇద్దరం చక్కగా ఉండేవాళ్ళమా, నేను అలా యాక్ట్ చేశాను నీ దగ్గర, ఎందుకంటే నీ దగ్గర ఉండనిస్తావు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అప్పుడు గెయిన్ అంటుంది, ఏంటి ఇదంతా యాక్టింగేనా, నేను దెబ్బ తగిలితే నా కోసం నువ్వు హెల్ప్ చేసావు, మళ్ళీ మా మదర్ ఫోటో కోసం అంతా వెతికావు, అదంతా యాక్టింగేనా అని చెప్పేసి, అయినా నేను జిన్హో కోసం వెతుకుతాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఇల్లంతా వెతుకుతుంది అనమాట. అంటే విల్లంతా వెతుకుతుంది, కానీ జిన్హో మాత్రం ఎక్కడా కనిపించడు. ఇంకా ఇన్హి మాత్రం బయటే కూర్చుని ఉంటుంది అనమాట, అంటే బయట నుంచుని ఉంటుంది. ఇంకా అప్పుడు తనంటుంది, జిన్హో లోపల లేడు, నేను ఉంటే అక్కడ ఉండను అని చెప్పి కార్లోకి వెళ్ళి పడుకున్నాడు, తనకి చాలా జ్వరంగా ఉంది, నీ జిన్హో వెళ్ళు కార్లో ఉన్నాడు అని చెప్పేసి అంటుందన్నమాట ఇన్హి. అలా అనేటప్పటికి ఇంకా గెయిన్ కూడా సరే నేను వెళ్తాను అని చెప్పేసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తుందన్నమాట, కార్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా తను కార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి జిన్హో ఏమో కార్లో పడుకుని ఉంటాడు. ఇంకా గెయిన్ వెళ్ళి జిన్హో జిన్హో అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు తను అడుగుతుంది, నువ్వు నడవగలవా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా కట్ చేస్తే జిన్హోని తీసుకెళ్ళి గెయిన్ ఏమో లోపల బెడ్ మీద పడుకోబెడుతుంది అనమాట. తనకేమో చాలా ఫీవర్గా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి తన తల మీద వాటర్ టవల్ పెడుతుంది. ఇంకా కాసేపు ఆగిన తర్వాత జిన్హోకి మెలకు వస్తుంది. ఇంకా మెలకు వచ్చేటప్పటికి గెయిన్ని చూస్తుంది అనమాట, గెయిన్ చూస్తాడనమాట. ఇంకా గెయిన్ అంటుంది, నువ్వు బాగానే ఉన్నావా, ఇప్పుడు బాగానే ఉందా నీకు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఎందుకు నువ్వు ఇలా చేసావు అని చెప్పి అంటుంది. నువ్వు కేర్ చేసుకోలేవా ఏంటి, ఇంతలాగా జ్వరం వచ్చేలాగా ఎందుకు చేసావు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. కానీ జిన్హో మాత్రం నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. గెయిన్ మాత్రం జిన్హో ఏం చెప్పినా పట్టించుకోదు. నిన్ను నువ్వు జాగ్రత్తగా తీసుకోవటం తెలీదా నీకు, నేను వెళ్ళను ఇప్పుడు అని చెప్పి అంటుంది. దాని తర్వాత జిన్హో ఏమో నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తనేమో నేను వెళ్తాను అనేటప్పటికి జిన్హో ఏమో వద్దు ఉండిపో అని చెప్పేసి అలా చేయి పట్టుకుంటాడు అనమాట. గెయిన్ చేయి పట్టుకుని ఇంకా తను కింద కూర్చోబెడతాడు. నువ్వు ఇక్కడే ఉండు నాతో పాటే అని చెప్పేసి అంటూ ఉంటాడు జిన్హో. అప్పుడు గెయిన్ అంటుంది, నువ్వు ఏం చెప్పినా సరే నేను ఒప్పుకుంటాను, నువ్వు నన్ను ఎన్నిసార్లు మోసం చేసినా సరే నేను మోసపోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేను మాత్రం నిన్ను నమ్ముతూనే ఉంటాను ఎన్నిసార్లు అన్నా అని చెప్పేసి అలా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు జిన్హో కూడా ఏం మాట్లాడనమాట. ఇంకా తను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. గెయిన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి, అదంతా కూడా నువ్వు బాధపడకూడదనే చేశాను నేను అని చెప్పి ఇలా అంటూ ఉంటాడనమాట జిన్హో కూడా. ఇంకా ఇప్పుడు గెయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. తర్వాత రోజు పొద్దున్నే గెయిన్కేమో మెలకు వస్తుంది. కానీ మెలకు వచ్చినా సరే జిన్హోని చూసి నవ్వుతూ, ఇంక అప్పుడే జిన్హోకి మెలకు వస్తుంది అని చెప్పేసి చూసి తను పడుకుని పోతుంది అనమాట. ఇంకా తను పడుకుని పోతుంది, అప్పుడే జిన్హో లెగుస్తాడు. ఇంకా లెగిసి పక్కనే ఉన్న గెయిన్ని చూస్తాడనమాట. ఇంక గెయిన్ ఏమో పడుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది కదా, సో అప్పుడు జిన్హో అంటాడు, నేను చెప్పగలను నువ్వు యాక్ట్ చేస్తున్నావని, నువ్వు పడుకోలేదని నాకు తెలుసు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు గెయిన్ ఇంకా కూడా యాక్ట్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, నేను చెప్పాను కదా నువ్వు దొరికిపోయావని, నీకు యాక్టింగ్ రాదు అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చుంటారనమాట. అంటే విల్లా దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జిన్హో అంటాడు, నేను చనిపోయే లోపల ఎవరైనా సరే టైం మెషిన్ని కనిపెడితే బాగుండు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు గెయిన్ అడుగుతుంది, ఎందుకు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు జిన్హో అంటాడు, ఎందుకంటే నేను 5 years ఉన్నప్పుడు గెయిన్ దగ్గరికి వెళ్తాను, వెళ్ళి తనకి చెప్తాను ఇదంతా ఒక యాక్సిడెంటే, నువ్వేం చేయలేదు అని చెప్పి, ఇదంతా యాక్సిడెంట్ లాగానే నువ్వు మర్చిపో అని చెప్పి నేను చెప్తాను. అప్పుడు తను హ్యాపీగా ఉంటుంది కదా, తర్వాత అంతా కూడా ఆ బాధతో ఉండకుండా
లేకుండా అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. అప్పుడు గెయిన్ అంటుంది, నాకు ఇప్పుడన్నా సరే నువ్వు వచ్చావు కదా, టైం మెషిన్ ఏం కనిపెట్టకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత జిన్హో ఏమో గెయిన్ని తీసుకొస్తాడనమాట ఇంటికి. ఇంకా అప్పుడే గెయిన్ వాళ్ళ డాడీ వస్తారు. ఇక్కడే ఉన్నారేంటి, ఇక్కడ దాకా వచ్చి లోపలికి రండి అని చెప్పేసి అంటారనమాట. దాని తర్వాత వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్తారు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో అడుగుతూ ఉంటారనమాట, ఏంటి అది నువ్వే దొంగతనం చేసావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు జిన్హో అంటాడు, అవును నేనే దొంగతనం చేశాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు గెయిన్ అంటుంది, నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు, నీ అసిస్టెంట్ కదా దొంగతనం చేసింది, నువ్వు అలా చెప్పవే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, నా అసిస్టెంట్ అయినా నా కంపెనీ వాడే కదా, అంటే నేను దొంగతనం చేసినట్టే అవుతుంది అని చెప్పేసి జిన్హో అంటాడనమాట. ఇంకప్పుడు వాళ్ళ డాడీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళని కూడా తినవాళ్ళు అని చెప్పి హానెస్ట్గా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి. ఇంకా అప్పుడు తను అంటాడు, సరే అయితే నువ్వు నాతో డ్రింక్ చేయగలవా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు గెయిన్ అంటుంది, తను డ్రింక్ చేయలేదు డాడీ, ఎందుకంటే తనకు ఒంట్లో బాగోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు గెయిన్ వాళ్ళ డాడీ అంటారు, ఏంటి నువ్వు అప్పుడే తనకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసేసావా, తన వైపు మాట్లాడుతున్నావా అని చెప్పేసి గెయిన్ వాళ్ళ డాడీ అంటారు. ఇంకా జిన్హో ఏమో నేను నీకు తీసుకొస్తాను డ్రింక్ అని చెప్పేసి వెళ్ళి వస్తారనమాట. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే గెయిన్ అలాగే జిన్హో ఇద్దరు కూడా అందరికీ పార్టీ ఇస్తూ ఉంటారు. అప్పుడే జిన్హో వాళ్ళ మదర్ వస్తారనమాట. ఇంకా వాళ్ళ మదర్ వచ్చేసి గెయిన్ నీతో మాట్లాడాలి అని చెప్పేసి బయటికి తీసుకెళ్తారు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జిన్హో చాలా మంచివాడు, ఎవరినైనా నమ్మేస్తారు ఇట్టే, అలాగే నిన్ను నమ్మేసి ఉంటాడు అని చెప్పి అలా అంటూ ఉంటారు. అప్పుడు గెయిన్ అంటుంది, ఆంటీ నేను మేమిద్దరిని చూశాను, అప్పుడు జిన్హో ఏమో మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు, నాకు కూడా మా మదర్ ఉండుంటే ఇప్పుడు నేను కూడా అలాగే పిలిచేదాన్నేమో, జిన్హో మిమ్మల్ని ఎలాగైతే చూస్తున్నారో నేను మిమ్మల్ని అలాగే చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జిన్హో వాళ్ళ మదర్ కూడా, సరే నీకు ఎప్పుడైనా టైం కుదిరితే మా ఇంటికి డిన్నర్కి రా అని చెప్పేసి పిలుస్తారనమాట, ఎందుకంటే ఆవిడ ఒప్పేసుకుంటారు. ఇంకా తర్వాత ఏమో డ్యామ్ ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది కదా, సో దానికని చెప్పేసి ఇంకా ప్రజెంటేషన్స్ అందరూ ఇస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే జిన్హో ఏం చెప్తాడు అంటే, ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది అని చెప్పేసి అన్ని డిజైన్ చేస్తూ బాగా చెప్తాడు. ఇంకా అప్పుడు చంగ్రూల్ కూడా చాలా బాగా చెప్తాడనమాట. ఇంకా దాని తర్వాత గెయిన్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారు అంటే, ఫైనల్ రౌండ్కి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు అంటే మీరా కన్స్ట్రక్షన్స్ అలాగే M5 అని చెప్పేసి ఇద్దరిని చెప్తారు. అంటే చంగ్రూలు అలాగే జిన్హో ఇద్దరు కూడా సెలెక్ట్ అవుతారు. ఇంకా చైర్మన్ వచ్చేసి ఫైనల్గా ఎవరి పేరు చెప్తారు అంటే జిన్హో సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా జిన్హో ఏమో చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా అప్పుడే చంగ్రూల్ ఏమో కొంచెం డల్గా ఉంటాడనమాట. బయట ఏమో గెయిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చంగ్రూల్ వస్తాడు. ఇంకా చంగ్రూల్తో ఏమో గెయిన్ మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడు చంగ్రూల్ అంటాడు, లాస్ట్ టైం నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పినప్పుడు నేను ఇంకా కొంచెం బాధపడ్డాను, ఎందుకంటే జిన్హో మంచివాడు కాదేమో అని చెప్పేసి, కానీ ఈసారి నేను నిజంగానే నిన్ను జిన్హోకి ఇచ్చేస్తున్నాను, నేను మళ్ళీ రాను మీ ఇద్దరి మధ్యలో అని చెప్పేసి కంగ్రాట్స్ అని చెప్పి చెప్తాడనమాట. జిన్హోకి ఇది వచ్చేసింది, తనే విన్ అయ్యాడు, నేను ఇప్పుడు విన్నకపోయినా బాధగా లేదు, ఎందుకంటే నేను ఫెయిర్గా ఆడాను, ఓడిపోయాను, మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు గెయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తను చూసి. ఇంకా అదే టైంలో జిన్హో వస్తాడు. ఇంకా జిన్హో రాగానే కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది. ఇంకా జిన్హో కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అంటే తేహూను హైమి కూడా ఒప్పేసుకుంటారనమాట. హైమి కూడా ఒప్పేసుకుంటుంది వీళ్ళిద్దరి పెళ్ళికి అని చెప్పేసి. ఇంకా వీళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మన గెయిన్ అయితే ఫుల్గా డ్రింక్ చేసేస్తూ ఉంటుందన్నమాట, బాగా డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇంకా గెయిన్ వాళ్ళ డాడీ ఏమో ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే జిన్హో ఏమో గెయిన్ ఎత్తుకుని తీసుకొస్తూ ఉంటాడు, ఎందుకంటే తను పడిపోయి ఉంటుంది అనమాట డ్రింక్ చేసేసి. అప్పుడు గెయిన్ వాళ్ళ డాడీ అంటారు, నేను ఎత్తుకుంటాను ఇవ్వు అని చెప్పేసి, నేను తీసుకెళ్తాను అంటారు. కానీ ఆయన మోయలేకపోతాడు. అప్పుడు జిన్హో అంటాడు, నేను తీసుకువెళ్తాను లోపలికి అని చెప్పేసి తన్ని పడుకోబెడతాడనమాట. ఇంకా అప్పుడే గెయిన్ వాళ్ళ డాడీ వచ్చి, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి పిలుస్తారు జిన్హోని. ఇంకా జిన్హో గెయిన్ వాళ్ళ డాడీ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళ డాడీ చెప్తారు, అవును ఈ సంగోజీ నాకు ఒక ఫెయిల్యూరే, ఎందుకంటే మా వైఫ్ చనిపోయింది అని చెప్పేసి నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు, అది గెయిన్కి చాలా బాధ కలిగింది అని చెప్పి అలా అంటూ ఉంటారు. అప్పుడు జిన్హో అంటాడు, నాకు తెలుసు గెయిన్కి అయితే ఎంత బాధగా ఉందో, మీకు కూడా ఇది అంతే బాధగా ఉండుంటుంది కదా సార్ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకో గెయిన్ని అని చెప్పేసి గెయిన్ వాళ్ళ ఫాదర్ జిన్హోకి చెప్తారనమాట. ఇంకా అప్పుడు జిన్హో కూడా నేను అలాగే చూసుకుంటాను అని చెప్పేసి అంటారు. ఇంకా గెయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, ఎప్పుడన్నా సరే ఒక్కరోజన్నా గెయిన్కి బాధ కలిగింది అంటే అప్పుడు నీ పని చెప్తాను నేను అని చెప్పేసి కొంచెం సీరియస్గా అంటారు. ఇంకా జిన్హో కూడా సరే అని చెప్పేసి నేనేం బాధ కలగకుండా చూసుకుంటాను
అంటాడు. తర్వాత రోజు పొద్దున్నే జిన్హో అలాగే గెయిన్ ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్తారు. తర్వాత అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. మొత్తం అంతా తిరుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడే జిన్హో ఏం చేస్తాడు అంటే గెయిన్ ఒక చోట కూర్చోమని చెప్పి చాలామంది పిల్లలతో కొన్ని బెలూన్స్ పంపిస్తాడు. దాని తర్వాత జిన్హో కూడా కొన్ని బెలూన్స్ తీసుకొచ్చి నేను ఇప్పుడు నీకు ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు గెయిన్ ఏమో బెలూన్స్ అన్నీ వదిలేస్తుందనమాట. ఇంకా బెలూన్స్ అన్నీ కూడా చెట్లో ఉంటాయి. ఆ బెలూన్స్లో ఒక దానికేమో జిన్హో రింగ్ తగిలిచ్చి ఇస్తాడనమాట గెయిన్కి. గెయిన్ ఏమో చూసుకోకుండా వదిలేస్తుంది. జిన్హో ఏమో తొందరగా తీయి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు గెయిన్కి ఆ రింగ్ దొరుకుతుంది. తర్వాత జిన్హో ఏం చేస్తాడు అంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత డైరెక్టర్తో అంటాడు, చాలా థ్యాంక్స్ సార్ మీరు చేసిన అన్నిటికీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు డైరెక్టర్ అంటారు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉండటంలో, నీ టాలెంట్ నువ్వు నిరూపించుకున్నావు అని చెప్పేసి, కానీ నేనే ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. అప్పుడు జిన్హో అంటాడు, మీరు ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అయినా నేను వస్తాను మీ దగ్గరికి అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు డైరెక్టర్ అంటారు, లేని పర్వాలేదు నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది, నేను వరల్డ్ అంతా తిరుగుతాను అని చెప్పేసి అంటారనమాట. దాని తర్వాత జిన్హో ఏం చేస్తాడంటే చెంగ్రూల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చెంగ్రూల్తో మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడు చంద్రులు చెప్తాడు, నీకు గుర్తుందా మీ డాడీ మా డాడీ కలిసినప్పుడు మనం టూర్కి వెళ్ళాము, అక్కడ చాలా బర్డ్స్ని పట్టుకున్నాం, మనము ఇన్సెక్ట్ని కూడా పట్టుకున్నాము అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అప్పుడు జిన్హో అంటాడు, అవును నువ్వు అప్పుడు ఇన్సెక్ట్స్ పట్టుకుంటాను నేను అని చెప్పావు కదా అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు చంద్రులు అంటాడు, అలా ఎంత బాగుండేదో కదా, మన డాడీ మీ డాడీ ఇద్దరు కూడా గొడవ పడకపోయి ఉంటే మన ఇద్దరం కూడా ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళమేమో అని చెప్పేసి చంద్రులు అంటూ ఉంటాడు. అప్పుడు జిన్హో అంటాడు, నువ్వు చైనాకి వెళ్తున్నావు కదా, చైనా నుండి వచ్చిన తర్వాత కాల్ చెయ్యి నేను నీతో మాట్లాడతాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో యూంగ్సేన్ ఏమో ప్రెగ్నెంట్ అవుతుంది అనమాట. ఇంకా అప్పుడే తనకి అంటే జిన్హో వాళ్ళ అసిస్టెంట్కి చూపిస్తుంది ఎక్స్రే రిపోర్ట్ అని చెప్పేసి. ఇంకా అదే టైంలో యూంగ్సేన్ వాళ్ళ హస్బెండ్ వస్తాడనమాట. జిన్హో వాళ్ళ అసిస్టెంట్ని తీసుకెళ్ళిపోతాడు, పక్కకి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు యూంగ్సేన్ ఏమో హనీ మీరు వచ్చారా అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్తో అంటూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ మాత్రం ఇంకా తను చూసి జెలసీగా ఫీల్ అవుతాడనమాట. అప్పుడు యూంగ్సేన్ అంటుంది, నీ వల్లే మేమిద్దరం మళ్ళీ కలిసాము, చక్కగా హ్యాపీగా ఉంటున్నాం ఇప్పుడు, నువ్వు ఒక గే అని చెప్పానులే ఆయనకి, అయినా సరే నేను చూసి ఎంత జెలసీ ఫీల్ అవుతున్నాడో కదా అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత తేహూన్ అలాగే హైమీ ఇద్దరు కూడా కలిసిపోతారు. ఇంకా తేహూన్ ఏమో హైమీకి ఫోన్ కొనిపిస్తాడు. దాని తర్వాత జిన్హో వాళ్ళ సెక్రటరీ ఏమో ఒక బ్లైండ్ డేట్కి వెళ్తూ ఉంటాడనమాట. ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే యూంగ్సేన్కి. అయితే తను అక్కడ రెస్టారెంట్కి వెళ్ళేటప్పటికి తనకి హైమీ కనిపిస్తుంది. ఇంకా హైమీతో ఏంటి ఇక్కడికి వచ్చారు అంటే హైమీ అంటుంది, నేను మీటింగ్కి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే జిన్హో వాళ్ళ అసిస్టెంట్ దగ్గరికి వచ్చిన అమ్మాయి అయితే చాలా తలనొప్పిగా ఉంటుంది. ఇంకా ఇన్హీ కూడా బ్లైండ్ డేట్కే వస్తుంది, కానీ జిన్హో వాళ్ళ అసిస్టెంట్కి చెప్పదనమాట. ఇంకా ఇన్హీ ఆ బ్లైండ్ డేట్కి వచ్చిన అబ్బాయి అయితే తను తింటూ ఉంటాడనమాట. అంటే నీకు ఫైనాన్స్ గురించి తెలుసా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా తనకేమో బోరింగ్గా ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలుస్తారనమాట. ఇంకా కలిసిన తర్వాత జిన్హో వాళ్ళ అసిస్టెంట్ అంటారు, అసలు జిన్హో నిన్ను వద్దన్నాడు అంటే తనకి టేస్ట్ లేదు, అసలు నిన్ను ఎవరైనా ఎందుకు వద్దంటారు అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు ఇన్హీ అంటుంది, అయితే మన ఇద్దరం డేట్కి వెళ్దామా అని చెప్పేసి అడుగుతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి జిన్హోని అలాగే గెయిన్ని చూపిస్తూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా సంగోజీలో కూర్చొని మూన్ని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ డ్రామా అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ ఈ డ్రామాకి అయితే చాలా హ్యాపీ ఎండింగ్ అయితే వచ్చింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.